బైబిలు నుండి మనకు ఎంతో ఆదరణ కలిగించే మరో వాగ్దానము. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు 4:19లోని దేవుని వాగ్దానం గురించి మరికొంత వివరణ. 1. పరిమితి లేని వనరులు, అన్లిమిటెడ్ రిసోర్సెస్. సాధారణంగా ఎవరైనా మనకు సహాయం చేయాలంటే వారి దగ్గర ఉన్నదానిలో నుండే ఇస్తారు. కాని ఈ వాక్యం తన ఐశ్వర్యము చొప్పున అని చెబుతోంది. దేవుడు ఈ సృష్టికి యజమాని, కాబట్టి ఆయన ఇచ్చే సహాయానికి కొదువ ఉండదు. 2. ప్రతి అవసరము, ఎవ్రీ నీడ్. దేవుడు కేవలం మన ప్రార్థనలను మాత్రమే కాదు, మన అవసరాలను కూడా చూస్తాడు. శారీరక అవసరాలు, ఆహారం, వస్త్రం, ఆరోగ్యం మరియు నివాసం. మానసిక అవసరాలు, ఆందోళనలో ఉన్నప్పుడు శాంతి, ఒంటరితనంలో ఉన్నప్పుడు తోడు మరియు ధైర్యం. ఆత్మీయ అవసరాలు, పాపక్షమాపణ మరియు దేవునితో సరైన సంబంధం. 3. సమయపాలన, పర్ఫెక్ట్ టైమింగ్. దేవుడు మన ప్రతి అవసరమును తీరుస్తానని వాగ్దానం చేశాడు, అయితే అది ఆయన మహిమలో మరియు ఆయన నిర్ణయించిన సమయంలో జరుగుతుంది. మనం అడిగిన వెంటనే కాకపోయినా మనకు ఏది ఎప్పుడు కావాలో ఆయనకు బాగా తెలుసు. 4. క్రీస్తు యేసునందు, ఇన్ క్రైస్ట్ జీసస్. మనకు ఏది తక్కువైనా మనం భయపడాల్సిన పనిలేదు. మన తండ్రి అయిన దేవుడు మనల్ని చూస్తున్నాడు మరియు ఆయన తన అపారమైన ఐశ్వర్యముతో మన జీవితాలను నింపుతాడు. ఈ వాగ్దానం ఆధారంగా మీ కోసం ప్రార్థన. స్తోత్రములకు అర్హుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయమును బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రభువా, మీ ప్రతి అవసరమును తీర్చుదును అని మీరు ఇచ్చిన గొప్ప అభయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ప్రభువా, మా జీవితాల్లో ఉన్న లోటుపాట్లను, అవసరాలను మీరు ఎరుగుదురు. మేము కొన్నిసార్లు దిగులు పడుతున్నప్పుడు నీ ఐశ్వర్యము అపరిమితమైనదని మాకు గుర్తు చేయండి. మా శారీరక, మానసిక మరియు ఆత్మీయ అవసరాలన్నింటినీ నీ మహిమలో తీర్చమని వేడుకుంటున్నాము. మా స్వశక్తిపై కాకుండా నీ కృపపై ఆధారపడటం మాకు నేర్పించండి. మీరు ఇచ్చే దీవెనలతో మేము తృప్తి పొంది ఇతరులకు కూడా సహాయకరంగా ఉండునట్లు మమ్మల్ని దీవించండి. మా హృదయాలలో నీ శాంతిని నింపి ప్రతి అడుగులో నీ తోడ్పాటును మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.